భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే విషయమును వివరించే శ్రీ విష్ణు సహస్రనామములు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 6వ భాగము. భూతభావన. సమస్త భూతములను అనగా అన్ని జీవరాశులను సృష్టించి పోషించి నిలుపువాడు, జీవులు జన్మించి వృద్ధి పొందుటకు కారణమైన వాడు, తల్లిదండ్రుల వలె జన్మనిచ్చి పెంచి పోషించువాడు భగవానుడు, జగత్పిత అయిన పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భూతభావన అన్న నామముతో కీర్తించినది. మానవులమైన మనకందరికీ కూడా తన భావములను ప్రసాదించిన పరమాత్మ భూతభావనుడు. అటువంటి పవిత్ర భావములను భగవానుని దగ్గర నుండి వరంగా పొందిన మనము ఎంత పవిత్రముగా ఉండాలి. కానీ కలి ప్రభావమో ఏమో కానీ ఈ విషయమును మనము మరచిపోతున్నాము. ఆ విధముగా కాకుండా నిరంతరము మనసులో భగవంతుని గురించిన ఆలోచనలను, ఆయన మన జీవితమునకు నిర్దేశించిన మార్గమును గనక మరచిపోకుండా దృష్టిలో ఉంచుకున్నట్లయితే భూతాతి భావయతీతి వా అనగా ప్రాణుల గురించే ఎల్లప్పుడూ ఆలోచించువాడని శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించిన పరమేశ్వరుడు ఎప్పటికీ మన మనసులో నిలిచి ఉంటాడనడంలో ఎటువంటి సందేహము లేదు. భా అనే పదమునకు కాంతి అన్న అర్థము ఉన్నదని మనము ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాము. భువి ఊతా భా అనగా ఈ భూమి యందు అంతటా వ్యాపించిన ప్రకాశము గలవాడు పరమేశ్వరుడు అన్న అర్థము కూడా భూతభావన అన్న నామమునకు ఉన్నది. పూతాత్మ భక్తునికి భగవంతునికి మధ్య వారధిగా అనుసంధానముగా నిలిచేది భావన లేదా భావము అన్న విషయమును భావ అన్న నామములో వివరముగా తెలుసుకొని ఉన్నాము. ఈ భావము జీవునిలో ఉన్నంత వరకు అది కేవలము జీవాత్మగా మాత్రమే ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ భావము తనకు భగవంతునికి మధ్య ఉన్న వారధిని దాటి పరమాత్మ భావనతో ఏకమవుతుందో అది పూతాత్మగా మారుతుంది. మరొక విధముగా చెప్పాలంటే ఎవరి వలన జీవాత్మ పవిత్రముగా మారుతుందో ఆ భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామము పూతాత్మ అన్న నామముచే కీర్తించింది. పవిత్రమైన ఆత్మస్వరూపుడైన వాడు ఆ పవిత్రమైన రూపముతో జీవుల యందు నిలిచి ఉండు భగవానుడే పూతాత్మ. జీవుడు తన జీవనయాత్రను పాంచభౌతికమైన శరీరముతో ప్రారంభిస్తాడు. ఆ స్థితిలో అతడు భూతాత్మ. తరువాత అతడు తన సంస్కారముతో కూడిన సాధనతో భగవంతునిపై ఏకాగ్ర చిత్తము కలిగి పవిత్రమైన ఆత్మగా అనగా పూతాత్మగా మారుతాడు. ఈ విధముగా పూతాత్మాని శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించిన భగవానుడు జీవాత్మను ఒక పవిత్రమైన ఆత్మగా మార్చడానికి ఒక సుగమమైన బాటను ఏర్పాటు చేస్తాడు. అయితే ముందుగా మనము చెప్పుకున్నట్లుగా భగవంతుని సంకల్పంతో పాటు భక్తుని సాధన సంస్కారము కూడా తోడైనప్పుడే జీవాత్మ పవిత్రమైన పూతాత్మగా మారుతాడు. భగవానుడు ఈ సమస్త విశ్వమును త్రిగుణములైన సత్వ రజస్తమో గుణములకు లోబడి సృష్టించాడు. జీవులందరూ కూడా ఈ 3 గుణములకు లోబడే ఉంటారు. అయితే జీవాత్మగా ఉన్న జీవుడు తన సాధనతో ఈ త్రిగుణములను క్రమేపీ అతిక్రమించి శుద్ధ సత్వస్థితికి చేరుకుంటాడో అప్పుడు అతడు నిర్గుణుడై పూతమైన ఆత్మ కలవాడు అనగా పూతాత్ముడుగా మారుతాడు. పరమాత్మ భగవంతుడు ఎక్కడో లేడు, జీవులలోనే ఉన్నాడు అన్న విషయమును వివరించే నామములు
భూతాత్మ, పూతాత్మ, పరమాత్మ అన్న 3 నామములు. నిజానికి ఇవి 3 కూడా భగవంతుని చేరడానికి 3 మెట్లు. జీవుడుగా జన్మించి భూతకోటిలో ఒకడైన భూతాత్మ తన సాధనతో త్రిగుణములైన సత్వ, రజస్, తమో గుణములను అధిగమించి శుద్ధ సత్వస్థితికి చేరుకుని పూతాత్మగా మారి మరొక మెట్టు ఎక్కి పరమాత్మ స్వరూపునిగా మారుతాడు. ఈ విధముగా ఒక సామాన్య జీవిగా పుట్టిన వాణిని తనతో సమానునిగా చేయగల పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమాత్మ అన్న నామముతో కీర్తించినది. పరమాత్మ అన్న నామమునకు మరొక అర్థము జీవులందరినీ ఎటువంటి పక్షపాతము కానీ తరతమ భేదములు కానీ లేకుండా సమదృష్టితో చూచువాడు అన్న అర్థము కూడా ఉన్నది. పరమ అన్న పదమునకు ప అనగా గొప్పదైన, రమ లేదా లక్ష్మీదేవి అన్న అర్థము ఉన్నది. అటువంటి లక్ష్మీదేవి మనోనాథుడైన జగన్నాథుడైన శ్రీహరిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమాత్మ అన్న నామముచే కీర్తించినది. పరమాత్మ అన్న పదమునకు అర్థము జీవకోటిని రక్షించి చల్లగా చూచువాడు, సమస్త సృష్టిని చేయువాడు, జ్ఞానస్వరూపుడు, నిర్గుణస్వరూపుడు, సర్వదోషవర్జితుడు, పరమమైన తనకన్నా అధికము లేని ఆత్మ కలవాడు, సర్వులకు తానే ఆత్మ కాని తనకు వేరు ఆత్మ ఉండనివాడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన వాడు. ముక్తానాం పరమాగతి, జనన మరణ సంబంధమైన సంసార చక్రము నుండి విముక్తి పొందిన వారు ముక్తులు అనబడతారు. అటువంటి ముక్తులు ఆశించేది కేవలము పరంధాముని పాదకమలములే కానీ వేరేమీ ఉండవు కదా. కనుక అటువంటి ముక్తులకు పరమగతి అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ముక్తానాం పరమాగతి అన్న నామముతో కీర్తించింది. ముక్త జీవులు పునర్జన్మరహితులై భగవానుని దివ్య సన్నిధి అయిన పరమగతిని పొందుతారు. ఈ విషయమును నన్ను పొందిన ఎడల పునర్జన్మ ఉండదు అన్న భగవానుని వాక్యము దృఢపరచుచున్నది. ఎప్పుడైతే జీవునికి బాహ్య బంధముల నుండి విముక్తి లభిస్తుందో అతడు ఆత్మ సాయుధ్యము అనే పరమాత్మ సన్నిధిలో లయమైపోతాడు. జీవన్ముక్తులైన వారు కోరుకునే వరము, వారికి లభించే మహాప్రసాదము ముక్తానాం పరమాగతి. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.